హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేకరీ స్టైల్ పోహా మిక్చర్ తయారీ విధానం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఉప్పు, కారం, పసుపు, జీరా పొడి, కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మీ దగ్గర ఉన్న జాలిగంట పెట్టుకోండి. జాలిగంట లేకపోయినా పర్లేదు, అందులోనే డైరెక్ట్గా పల్లీలను వేసేసి వేయించుకోండి. జాలిగంటను ఉపయోగించడం ద్వారా వేసిన పల్లీలన్నింటినీ ఒకేసారి తీసేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ వేగడం, కొన్ని తక్కువ వేగడం కాకుండా అన్నీ సమానంగా వేగుతాయి. ఈ పల్లీలన్నింటినీ కలుపుతూ వేయించుకోండి. పల్లీలను కలుపుతూ వేయించుకోండి, అప్పుడే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. జాలిగంటను ఉపయోగించడం ద్వారా పల్లీలన్నింటినీ ఒకేసారి తీసేయచ్చు. కొన్ని ఎక్కువసేపు, కొన్ని తక్కువసేపు వేగకుండా అన్నీ ఈక్వల్గా వేగుతాయి. ఇలా వేపుకున్న పల్లీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే విధముగా పుట్నాలని, కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండు కరివేపాకు తీసుకున్నాను. మీరు పచ్చి కరివేపాకు అయినా తీసుకోండి. ఇలా వేగిన కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన అటుకులను కూడా ఇదే విధంగా వేయించుకోండి. వేగిన అటుకుల్ని ఒక వెడల్పాటి పాత్రలో తీసుకోవాలి. మిగిలిన అన్ని అటుకులను కూడా ఇదే విధంగా వేయించుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో వేడిగా ఉన్న 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోండి. ఉప్పును అటుకుల్ని కలుపుకునేటప్పుడు వేసుకోవాలి.
ఈ విధంగా వేపుకున్న అటుకుల్ని చూసారుగా, వేళ్ళతో పట్టుకుంటేనే ఇట్లా పొడిలా అయిపోతున్నాయి, అంత చక్కగా వేగాయి. ఇందులో ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, కరివేపాకును వేసుకోవాలి. అలాగే కారం, పసుపు, జీరా పౌడర్ కలుపుకున్న దాన్ని కూడా వేసేసుకోండి. వీటన్నింటినీ చక్కగా చేత్తోనే కలపండి. గరిటెతో కలిపితే అటుకులు విరిగిపోతాయి. ఒక చేతితో కలపడం కష్టంగా అనిపిస్తే 2 చేతులతో కలుపుకోండి. కిందికి పైకి అంటూ కలుపుకోండి. అన్నీ సమానంగా కలిస్తేనే ఒక చోట కలిసి ఇంకొక చోట కలవకుండా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోయినట్లు అనిపించకపోతే మరలా టేస్ట్ చేసి కలుపుకోండి. వేళ్ళతోనే కలపండి, గట్టిగా ప్రెస్ చేసినట్టు మాత్రం కలపకండి. ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ పోహా మిక్చర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.